గుడ్ మార్నింగ్. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వెనస్డే మార్నింగ్ ముందుగా TV5 వీక్షిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్. ఈరోజు బక్రీద్. మనకు మార్కెట్స్కి రేపు సెలవు ఇచ్చారు, కానీ ఎక్కువగా ఈరోజే బక్రీద్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా తెలిసింది. కాబట్టి అందరికీ కూడా ఈద్ ముబారక్. రేపు మనం సెలబ్రేట్ చేసుకుంటాం స్టాక్ మార్కెట్స్లో బక్రీద్ హాలిడేని. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ నష్టాలతో ముగిసింది. S&P 500, నాస్డాక్ రెండు కూడా రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. S&P 500 0.6%, నాస్డాక్ అయితే ఏకంగా 1 నాస్డాక్ కాంపోజిట్. ఇది దేర్ ఆర్ టూ ఇండిసెస్. నాస్డాక్ కాంపోజిట్ ఒకటి ఉంది, ఇది 26,656 దగ్గర క్లోజ్ అయింది. నాస్డాక్ 100 మరొక ఇండెక్స్ ఉంది. ఇది ఫస్ట్ టైం హిస్టరీలోనే 30,000 మార్క్ పైన క్లోజ్ అయింది. సో నాస్డాక్ 100లో ఈ టెక్నాలజీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. నవంబర్ 2022లో ChatGPT లాంచ్ అయింది. ChatGPTని ఎవరు ఓన్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. సో ఆ కంపెనీ లిస్టెడ్ స్పేస్లో ఇంకా లేదు, ఓపెన్ అయ్యాయి. అది బహుశా త్వరలో లిస్టింగ్కి రాబోతోంది. నవంబర్ 2022లో ChatGPT ఆవిష్కరణ తర్వాత అప్పుడు నాస్డాక్ 10,000 పాయింట్స్ దగ్గర ఉంది. ఇప్పుడు నాస్డాక్ 100 30,000 పాయింట్స్ దగ్గర ఉంది. నాస్డాక్ 100, ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. సో ఒక్క ఆవిష్కరణతో ప్రపంచం ఎంతగా మారిపోయిందో మనం గమనించాం. ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి వచ్చాయి. గూగుల్ జెమినై వచ్చింది, కోపైలట్ వచ్చింది మైక్రోసాఫ్ట్ నుంచి. అలాగే యాంథ్రోపిక్ అనే ఒక కంపెనీ పెద్ద అతి గొప్ప డిస్రప్టర్గా ఈ ప్రపంచానికి క్లాడ్ అనే ఒక అద్భుతమైనటువంటి AI మోడల్ని పరిచయం చేసింది. సో ఇంకా రకరకాల ఆవిష్కరణలు. గ్రాక్ వచ్చింది ఇలాన్ మస్క్ సంబంధించిన ట్విట్టర్ నుంచి. ఇలా రకరకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలతో ప్రపంచం తీరుతెన్నులు పూర్తిగా దాదాపుగా మారిపోయాయి. మనం ఇంకా ఇండియాలో అంతగా మనం ఆ రెవల్యూషన్లో మనం పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మనకు తెలియడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఇంక్లూడింగ్ ఏషియన్ నేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీకండక్టర్ రెవల్యూషన్ అనేది ప్రపంచ సమగ్ర స్వరూపాన్ని మనం యుద్ధం గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం, పిచ్చి విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ అసలు మాట్లాడుకోవాల్సిన అంశాలు AI గురించి మాట్లాడుకోవాలి. ఈ సెమీకండక్టర్స్ వంటి రంగాల్లో ఏం జరుగుతోందో మాట్లాడుకోవాలి. దానికి మనం తక్కువ సమయం ఇచ్చి పొద్దున్నే లేవగానే ఇరాన్లో ఏం జరిగింది, అమెరికా ఇరాన్ మధ్యలో ఏం మాట్లాడుకున్నారు, ఇలాంటి నాన్ సెన్సికల్ ఇష్యూస్ మీ గురించి ఎక్కువ మాట్లాడుకునేటువంటి పరిస్థితి దాపురించింది. బికాజ్ ఆఫ్ వన్ మ్యాన్ మేడ్ క్రైసిస్ కదా ఇది. ఆ వన్ మ్యాన్ ఎవరు అందరికీ తెలిసిందే, డొనాల్డ్ ట్రంప్. అదర్వైజ్ AIలో ఇప్పుడు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య గ్యాప్ అంతకంతకు విస్తృతం అవుతోంది. మనం హ్యావ్ నాట్స్లో ఉన్నాం, ఎందుకంటే మనం ఓన్లీ AIని వాడుకుంటున్నాం. ఎవరో తయారు చేసిన వస్తువుల్ని, సేవల్ని మనం, వస్తువులు అంటే ప్రొడక్ట్స్ని, వాటిని మనం వాడుకుంటున్నాం. కానీ మనం AIలో ఎటువంటి ముందడుగు కూడా వేయలేకపోయాం. సరే, ప్రతిరోజు అనుకునే అంశం అది. కానీ లాస్ట్ నైట్ యుఎస్లో నాస్డాక్లో ఒక కీలకమైనటువంటి కంపెనీ అయినటువంటి మైక్రాన్ అనే కంపెనీ మార్కెట్ క్యాప్ $1 ట్రిలియన్ చేరింది. సో ఇంతకుముందు అనేకమైనటువంటి కంపెనీలు లైక్ మనకి ఎన్విడియా $5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. అలాగే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇవన్నీ $1 ట్రిలియన్ పైన మార్కెట్ క్యాప్ సంపాదించుకున్నటువంటి కంపెనీస్. వాటి సరసన ఇప్పుడు మైక్రాన్ చేరింది. మైక్రాన్ అంటే ఇట్ ఈజ్ ఏ మెమరీ చిప్స్ తయారు చేసే కంపెనీ. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా GPUs, CPUs తర్వాత మెమరీ చిప్స్ గురించి చర్చించుకుంటున్నారు. సో మైక్రాన్ ఏం చేస్తుందంటే వీళ్ళు కూడా బెనిఫిషరీస్ ఆఫ్ జనరేటివ్ AIనే. కానీ వీళ్ళు తయారు చేసేవి ఏమిటి అంటే ఈ HBM అంటాం, అంటే హై బ్యాండ్విడ్త్ మెమరీ చిప్స్ని తయారు చేస్తారు. సో డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత కీలకమైనటువంటి హై బ్యాండ్విడ్త్ మెమరీ, ఈ చిప్స్ని వీళ్ళు తయారు చేస్తారు. స్టాక్ ర్యాలీ కనుక మనం చూస్తే లాస్ట్ 12 మంత్స్లో 800% ర్యాలీ, 8 రెట్లు అయింది జస్ట్ 12 మంత్స్లో. సో అంత అద్భుతమైన. నిన్న రాత్రి భవానీ శంకర్ నాకు మెసేజ్ పెట్టాడు, అప్పటికి ఇంకా నేను చూడలేదు. ఈ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అయిందని 20% సర్క్యూట్లో ఉంది. అప్పటికి 20% పెరిగి క్లోజింగ్ సమయానికి కూడా 19% లాభంతో ముగిసింది. మొత్తం 2026 హై బ్యాండ్విడ్త్ మెమరీ సప్లై అంతా కూడా అయిపోయింది అని గతంలో కొద్ది వారాలకు ముందు
మైక్రాన్ ప్రకటించింది. అంటే వాళ్ళు ఇంకా మా డిమాండ్ మేము చేయగలిగినంత అయిపోయింది, మా ప్రోడక్ట్కి ఓవర్షూట్ అయిపోయింది డిమాండ్ అంటూ చెప్పడం జరిగింది. సో అందుకనే వాల్ స్ట్రీట్లో మైక్రాన్ షేర్లు ఇంత భారీగా పెరిగాయి. యూబీఎస్ ఇప్పటికీ కూడా $1,625 పర్ షేర్ టార్గెట్ ఇస్తుంది. సో ఇది అమెరికాలో జరుగుతున్నటువంటి వ్యవహారం. అలాగని కొరియన్ కంపెనీలు ఏమి తక్కువ తినలేదు. ఇదే సమయంలో మనం మాట్లాడుకుంటున్న సమయంలో ఈ ఉదయం సౌత్ కొరియన్ సెమీకండక్టర్ జైంట్ ఎస్కే హైనిక్స్ ఈ కంపెనీ అఫీషియల్గా $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ని దాటింది. ఈ స్టాక్ కూడా 250% ఈ సంవత్సరంలో పెరిగి ఇది శాంసంగ్కి ఒక ప్రత్యర్థి కంపెనీ సౌత్ కొరియాలో. ఎస్కే హైనిక్స్ వాల్యుయేషన్ స్టోరీ కూడా జనరేటివ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఆధారపడి పెరిగినటువంటి స్టోరీ ఇది. సో వీళ్ళు కూడా ఈ లార్జ్ స్కేల్ ఏఐ మోడల్స్కి అవసరమైనటువంటి హై బ్యాండ్విడ్త్ మెమరీ చిప్స్ని తయారు చేస్తారు. ఈ మెమరీ చిప్స్ అన్నీ కూడా డేటాని చాలా ఫాస్ట్గా కన్వెన్షనల్ మెమరీతో పోలిస్తే మన గతంలో రామ్స్ ఇలాంటివి మాట్లాడుకునేవాళ్ళం. వాటితో పోలిస్తే కొన్ని వందల వేల రెట్ల స్పీడ్తో ఇవి పనిచేస్తాయి. సో అందుకని ఇవి ఏఐ యాక్సలరేటర్స్కి చాలా ఒక అత్యంత కీలకమైనటువంటి చిప్స్. కాబట్టి ఈ కంపెనీలకి ఎస్కే హైనిక్స్ అని కొరియన్ కంపెనీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఎన్విడియాకి అవసరమైనటువంటి హై బ్యాండ్విడ్త్ మెమరీ చిప్స్ని సప్లై చేస్తారు. సో ఎన్విడియా లాంటి కంపెనీ కూడా వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. అందుకనే ఈ కంపెనీ ఈ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ని దాటడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మన ఇండియన్ మార్కెట్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు వీఆర్ ఇన్ 6th పొజిషన్ నౌ. తైవాన్ మనల్ని దాటేసింది. ఒకే కంపెనీ నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం. అక్కడ టీఎస్ఎంసీ అనే ఒక కంపెనీ అబౌట్ 45% కంట్రిబ్యూషన్ మొత్తం తైవాన్ మార్కెట్ క్యాప్లో. టీఎస్ఎంసీ అనే కంపెనీ, ఇది సెమీకండక్టర్ కంపెనీ అగైన్. అలాగే సౌత్ కొరియాలో శాంసంగ్ ప్లస్ ఎస్కే హైనిక్స్ కలిపి 40% మార్కెట్ క్యాప్లో ఈ రెండు కంపెనీలకి భాగం ఉంది. మన దగ్గర అంత మరీ స్క్యూడ్గా లేదు. టు దాట్ ఎక్స్టెంట్ మనం కొంత బెటర్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఒక రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకే హైయెస్ట్ మార్కెట్ క్యాప్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ క్యాప్ $77 బిలియన్, చైనా ట్రిలియన్, చైనా $15 ట్రిలియన్, 15.6 in fact, Japan $8.7 trillion, Hong Kong $7.25, Taiwan $4.95 and India మార్కెట్ క్యాప్ నిన్నటికి $4.92 trillion. కారణం మన దగ్గర టెక్ కంపెనీస్ లేవు. సెమీకండక్టర్స్లో వీఆర్ జీరో, ఏఐలో వీఆర్ జీరో. ఏవో చిన్న చితక సర్వర్ల కంపెనీలు ఇలాంటివి నెట్వెబ్ లాంటి కంపెనీస్ ఇవి ఉన్నాయి తప్ప వీఆర్ నోవేర్ ఇన్ ది గ్లోబల్ ఏఐ మ్యాప్. సో అటువంటి పరిస్థితి మన దగ్గర దాపురించింది. ఎనీవే, సో ఇవి ప్రతిరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశాలే. బట్ స్టిల్ మన మార్కెట్స్లో కూడా వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన కంపెనీస్ ఉన్నాయి. మనకు ఇవన్నీ లేకపోయినా కూడా మన ఓన్ వెల్త్ క్రియేటర్స్ మనకు ఉన్నాయి. మీరు కనుక లాస్ట్ ఓకే ఏఐ డేటా సెంటర్స్ వీటిలో కొంత వెనుకబడినా కూడా రెన్యూబుల్స్లో మనకు ఒక మంచి కంపెనీలు ఆవిర్భవించాయి. అలా లాస్ట్ ఫ్యూ మంత్స్లో మనం కనుక చూస్తే హిటాచీ ఎనర్జీ లాంటి కంపెనీ ఇట్ హ్యాస్ గివెన్ 100% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 1 year. అలాగే ఎంటార్ టెక్నాలజీస్ ఈ కంపెనీ కూడా 100% రిటర్న్ ఇచ్చింది. జీఈ వెర్నోవా 100% రిటర్న్ ఇచ్చింది. స్టెర్లైట్ టెక్నాలజీస్ 100% రిటర్న్ ఇచ్చింది. నెట్వెబ్ టెక్నాలజీస్ కొద్దిగా ఈ మధ్య కొద్దిగా కరెక్ట్ అయినప్పటికీ కూడా అబౌట్ 100% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఇది. క్యూపిడ్, అపోలో మైక్రో సిస్టమ్స్ చిన్న కంపెనీ అనుకోండి. డైమండ్ పవర్ అండ్ కేబుల్స్ రంగంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్న కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, టెక్నాలజీ పరంగా మనం వెనుకబడ్డాం, ఆ రెవల్యూషన్లో పార్టిసిపేట్ చేయలేకపోయాం. బట్ ఇండియన్ మార్కెట్స్లో మరి మన రూపాయల్లో మన మార్కెట్స్లోనే కదా ఇన్వెస్ట్ చేయాలి. అక్కడెక్కడో ఇన్వెస్ట్ చేయలేం కదా. చేయొచ్చు, డైరెక్ట్గా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ రూట్లో, ఈటీఎఫ్స్ రూట్లో అమెరికన్ కంపెనీల్లో లేదా సౌత్ కొరియన్ కంపెనీల్లో లేదా తైవానీస్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే వెల్ అండ్ గుడ్, మంచిదే. లేని పక్షంలో లెట్స్ ఫైండ్ అవుట్ మన ఇండియన్ మార్కెట్స్లో మనకి ఎక్కడ డబ్బు వస్తుంది. క్యాపిటల్ మార్కెట్ థీమ్లో మంచి డబ్బులు వస్తున్నాయి. లాస్ట్ 2 monthsలో అదానీ గ్రూప్ స్టాక్స్ హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ రిటర్న్స్. అలాగే ఫార్మా కంపెనీస్ హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ రిటర్న్స్. ఇప్పుడే అనుకున్నట్లుగా ఎనర్జీ కంపెనీస్
డేటా సెంటర్స్కి అవసరమైనటువంటి ఎనర్జీని సప్లై చేసే కంపెనీలు. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రిడ్ అప్గ్రేడ్స్ ఎలక్ట్రిఫికేషన్ థీమ్ అనేది చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నటువంటి థీమ్ ఇది. ఈ థీమ్లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. అలాగే మెటల్స్లో అల్యూమినియం, కాపర్ మల్టీ ఇయర్ హైస్ దగ్గర నడుస్తున్నాయి ఇప్పుడు కమాడిటీ మార్కెట్లో. కాబట్టి మనకు నాల్కో, హిందాల్కో లాంటి కంపెనీస్, హిందుస్థాన్ కాపర్ లాంటి కంపెనీస్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ ఇఫ్ నాట్ ఫ్యూ మంత్స్, 1 yearలో. అలాగే ఏరోస్పేస్ లాంటి సెక్టర్లో పనిచేస్తున్న కంపెనీలు, ఎంటార్ గురించి మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. డేటా సెంటర్ థీమ్లో ఒక సెక్టర్ అని కాదు, ఒక సెగ్మెంట్ అని కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ సెగ్మెంట్స్ వర్కింగ్ టువర్డ్స్ ది డేటా సెంటర్ థీమ్. వాటిల్లోంచి కూడా మనం ఆపర్చునిటీస్ని వెతికి పట్టుకోవచ్చు. ఇలా మనం లెట్స్ ఫైండ్ అవుట్. ఏదో తిట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు, ఎక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది. నేను వచ్చిన రిజల్ట్స్లో సీమెన్స్ రెవెన్యూ బాగానే ఉంది, కానీ మార్జిన్ ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువగా వచ్చింది. దాంతో సీమెన్స్ స్టాక్ ఏ విధంగా ఈరోజు ట్రేడ్ అవుతుందో చూద్దాం. అలాగే కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్ను ప్రభుత్వం లాంచ్ చేయబోతోంది. 412 రూపాయలు ఫ్లోర్ ప్రైస్ దగ్గర 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. చూద్దాం. ఐ థింక్ ఎల్లుండి అనుకుంటాను, ఎల్లుండి రిటైల్ ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి ఒక ఆఫర్ ఫర్ సేల్ సిద్ధమవుతుంది. అలాగే ఈ మధ్య మనం సజెస్ట్ చేసినటువంటి ఏకస్ రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. చూద్దాం ఈరోజు స్టాక్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో. పిఎన్జీ హెల్త్ కేర్, గాంధార్ ఆయిల్, బాయర్ క్రాప్ సైన్సెస్, జేకే టైర్స్, బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఇవన్నీ మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. డిసప్పాయింట్ చేసిన వాటిలో ఆస్ట్రాజెనకా డిసప్పాయింట్ చేసింది. అలాగే ఇప్పుడు అంటున్నట్లుగా సిమెన్స్ ఇండియా కొద్దిగా డిసప్పాయింట్ చేయడం చూసాం. ఈఐహెచ్ అంటే ఈస్ట్ ఇండియా హోటల్స్, ఈ రిజల్ట్స్ కూడా కొంత డిసప్పాయింట్ చేశాయి. సో ఇలా రిజల్ట్ సీజన్ మనకు కొనసాగుతుంది. ట్రాన్స్రైల్ ఇది కూడా డిసప్పాయింటింగ్ నెంబర్స్ని అనౌన్స్ చేసింది. ఎబిటా 11% తగ్గింది. సో అంతకుముందు మనం పదే అనుకున్నటువంటి స్టాక్, వన్ ఆఫ్ ది వైడ్లీ డిస్కస్డ్ స్టాక్స్ ఇది. అలాగే క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ కూడా డిసప్పాయింటింగ్ నెంబర్స్ని అనౌన్స్ చేసింది. ఈరోజు క్యాప్స్టన్ రిజల్ట్స్ ఉన్నాయి. చూద్దాం ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయో. రేపు మనకు సెషన్ ఉండదు కాబట్టి మార్కెట్ అవర్స్ తర్వాత వస్తాయి క్యాప్స్టన్ రిజల్ట్స్. సో ఫ్రైడే రోజు మాట్లాడుకుందాం. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇవాళ 2 ఎక్స్పైరీలు మనకు వరుసగా వచ్చాయి. నిన్న ఒక ఎక్స్పైరీ జరిగింది, వీక్గా నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తాం. ఈ మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తోంది. సో ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఏంటి ఈరోజు హాలిడే ముందరి నెర్వస్నెస్ ఏమైనా ఉంటుందా ఇవాళ ట్రేడింగ్లో? ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా అండి. ఎందుకంటే నిన్న 24,000 కింద నిఫ్టీ క్లోజ్ అవటమే కాస్త నెగిటివ్ అని కూడా అనుకుంటాను. ఇవాళ 23,800 అనమాట ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. దాని కిందకి వెళ్లకుండా కనుక ఉంటే మార్నింగ్ 1 or 2 hours అనమాట నేను అనుకుంటాం మార్కెట్ స్టేబుల్గా క్లోజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. వీకెండ్ ఫ్యాక్టర్ ఉన్నా, ఎందుకంటే ఎస్పెషల్లీ నిఫ్టీలోను ఇటు ఎన్ఎస్సిలోను అనమాట ఇట్లా కొత్త సిరీస్ కాబట్టి పొజిషన్స్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకునే పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి చూద్దాం. ఎందుకంటే లాస్ట్ ఎక్స్పైరీలో రోల్ ఓవర్స్ అనమాట చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ వాటిలో కూడా రోల్ ఓవర్ సిగ్నిఫికెంట్గా అవటం చూసాం. అండ్ సెలెక్ట్ పిఎస్యూ స్టాక్స్లో కూడా రోల్ ఓవర్స్ బాగా ఉండని. అండ్ ఇన్ జనరల్ అనమాట ఈ సిరీస్ పైన ఆప్టిమిజం ఎక్కువ ఉంది కాస్త. కాబట్టి చూద్దాం ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది. బట్ నిన్న 3 రోజులు ర్యాలీ తర్వాత రూపాయి మళ్ళా క్షీణించడం అనేది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాను అనమాట. ఎందుకంటే తిరిగి 95.67 వరకు 73 వరకు అనమాట పడిపోవటం కూడా మనం చూసాం. తిరిగి రూపాయి కాస్త బలపడితేనే నేను అనుకుంటాం మార్కెట్ కూడా కాస్త సేఫ్టీగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవాలి. అయితే రెండో పక్కన ఎఫ్ఐ 2 కూడా కొన్నాయి అనమాట. ఎఫ్ఐఎస్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట నిన్న నెట్ చూస్తూ ఉంటే బయింగ్ ఫిగర్ కనిపించింది కాబట్టి కొద్దిగా కాస్త ఊరటిస్తుంది అని చెప్పేసి అనుకోవాలి. ఇవాళ కూడా వాళ్ళది ఎట్లా ఉంటుంది బిహేవియర్ అనేది చూడాలి. బట్ వీకెండ్ ఫ్యాక్టర్ విత్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. వెస్ట్ ఏషియాలో డీల్ అయిపోతుంది అనుకున్నప్పుడు అమెరికన్ అటాక్స్ మూలాన నిన్న కాస్త మార్కెట్స్ సబ్డ్యూడ్ అయిపోవటం, అండ్ ఈవెన్ క్రూడ్ కూడా కొద్దిగా పెరగటం, అండ్ గోల్డ్ కూడా అనమాట కొద్దిగా పెరగటం, ఇవన్నీ కూడా మార్కెట్ని ఇంపాక్ట్ చేసినాయి అని అనుకోవాలి. అండ్ యూఎస్ మార్కెట్ ఆర్ ఇన్ టోటల్లీ డిఫరెంట్ ఆర్బిట్. అక్కడ ఎస్పెషల్లీ టెక్ స్టాక్స్ ఇవన్నీ కూడా యుఎస్ అవనండి, సౌత్ కొరియా అవనండి, తైవాన్ అవనండి. ఇందాక మీరు చెప్పారు ఓన్లీ ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక్క యుఎస్లోనే $1 trillion మార్కెట్ క్యాప్ కంపెనీలు 12 అయిపోయినాయి నిన్న మైక్రాన్ కూడా రీచ్ అవటంతో.
$12 ట్రిలియన్ కంపెనీలు అక్కడ ఉంటే ఇక్కడ మన ఇండియాలో నెక్స్ట్ $1 ట్రిలియన్ కంపెనీ అసలు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా దగ్గరలో కూడా కనపట్టలేదు. కాబట్టి మన మార్కెట్ ఛాన్సే లేదు కుటుంబరావు. 2047 నాటికి కూడా $1 ట్రిలియన్ కంపెనీ ఒకటి మన దగ్గర ఉంటుందా అంటే అదే ఊహించలేం. అంటే ఎంత వెనకాల పడిపోయాము, ఏదో టెక్నాలజీ విషయంలోనా లేకపోతే ఓవరాల్గా మార్కెట్ డైవర్సిటీలోనా అని చెప్పేసి ఏదో ఊరటకనమాట. నిన్న సేబీ చీఫ్ మంది డైవర్సిఫైడ్ మార్కెట్ అని అంటారు, కానీ డైవర్సిఫైడ్ మార్కెట్ అయినంత మాత్రాన మన దగ్గర కూడా ఎంత షాలోనెస్ ఉంది డిఫరెంట్ సెగ్మెంట్స్లో అనేది మనం చూస్తుంది. కాబట్టి ఎట్ సమ్ పాయింట్ ఇండియన్ కంపెనీస్ కూడా ఇంకా మల్టీనేషనల్స్గా ఎదగటం కానీ పెరగటం కానీ అవ్వకపోతే మాత్రం మేబీ ఇవాళ ఏదైతే ప్రీమియం వాల్యుయేషన్ ఇండియాకి ఇప్పటికీ ఉందో 24,000 దగ్గర, అది స్లోగా స్లైడ్ అయ్యే పాసిబిలిటీ కూడా ఓవర్ పీరియడ్ ఉంటుంది, ఇమీడియట్గా కనపడకపోయినా. అండ్ సెలెక్ట్గా స్టాక్ స్పెసిఫిక్గా ఇక్కడ మార్కెట్ ప్లేయర్స్ కూడా ప్లే చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. బట్ టు బికమ్ ఏ ట్రూలీ గ్లోబల్ మార్కెట్ డెఫినెట్లీ కంపెనీస్ గ్రో అవ్వాలి, గవర్నమెంట్ కూడా ఇంకా ఎక్కువ ఊతం ఇవ్వాలి. ఈవెన్ మేబీ ట్యాక్సేషన్లో కొద్దిగా చేంజెస్ కూడా చేస్తే తేడా వస్తుందేమో, అది కూడా చూడాలి. ఇవాళ రిజల్ట్స్ కొన్ని మిడ్ క్యాప్ అంటే లార్జ్ మిడ్ క్యాప్స్ లాగా చూసే స్టాక్స్ అనమాట, లైక్ బాటా, రీసెంట్లీ లిస్టెడ్ ఫిజిక్స్ వాళ్ళ ఉన్నాయండి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, 1EMI టెక్నాలజీ, ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఇవాళ ఉన్నాయి. చూద్దాం ఎట్లా ఉంటాయో. నిన్న వచ్చిన రిజల్ట్స్ పైన అనమాట చాలా వరకు కమెంట్ అయితే చేశారు. నేను అనుకోవటం వాటిలో నేను చూసింది ఒకటే ఓఎన్జీసీ. అనుకున్నంత అయితే ఓఎన్జీసీ ప్రాఫిట్ కూడా పెరగలేదు. బట్ మేబీ ఆ నెక్స్ట్ క్వార్టర్లో పెరిగిందా, ఏప్రిల్ టు జూన్ ఈ క్వార్టర్లో పెరిగిందా అనేది అయితే మనం చూడాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ ఇవాళ వచ్చే బీడీఎల్ కానీ దీపక్ ఫెర్టిలైజర్స్ కానీ ఇటు ఇలాంటి స్టాక్స్లో అయితే ఒకటి లాస్ట్ క్వార్టర్లో సర్ప్రైజ్ చేసిన స్టాక్ అండ్ లాస్ట్ 3 to 4 years బాగా వెల్త్ డిస్ట్రక్షన్ అయిన స్టాక్ హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా ఒకటి కేర్ఫుల్గా చూడమంటాను. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్లో కాస్త ఏఐ పైన కమెంటరీ ఎక్కువ ఉండింది, ఈసారి కాస్త బెటర్గా ఉంటే మేబీ హయ్యర్ బాటమ్ ఏదైతే ఫామ్ చేసిందో లాస్ట్ టైం అనమాట, ఆ హయ్యర్ బాటమ్ పైనే కనుక ఉంటే డెఫినెట్లీ స్టాక్ ఇక్కడి నుంచి కూడా ర్యాలీ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తాం. ఓవరాల్గా మార్కెట్ సెటప్ కూడా చూస్తే అదే 24,000 కీలకంగా అనమాట రెసిస్టెన్స్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇవాళ. అండ్ ఈవెన్ మంత్లీ కూడా చూస్తే ఆప్షన్స్ 24,500 దగ్గర కూడా ఎక్కువ పైలప్ అయి ఉన్నాయి. బట్ 24 పైన నిలబడటం అనేది కీలకం. దట్ ఈస్ ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఫర్ మార్కెట్ అనమాట. ఈవెన్ పుట్ ఆప్షన్స్ కూడా అక్కడే పైలప్ అయి ఉన్నాయి కాబట్టి. అండ్ ఇటు పీసీఆర్ నిన్న కాస్త 1కి తగ్గిందనమాట, కొంచెం సబ్జ్యూడ్గా అయింది. ఎందుకంటే అంతకు ముందు సెషన్లో 1.26 ఉన్నది పీసీఆర్, ఇప్పుడు 1.07 దగ్గర క్లోజ్ అవటం. అండ్ విక్స్ కూడా అనమాట 200 మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది, 16 దాకా వచ్చింది. అంటే ఈ కరెక్షన్ షార్ట్ లీవ్డే కానీ మార్కెట్ స్టేబుల్గా ఉంటుందని కాస్త కాన్ఫిడెన్స్ పెరుగుతోంది బుల్స్కి అనమాట. బట్ 15 కిందకి వస్తే కనుక మోర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అని అనుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ కాస్త సడన్గా పేటీఎంలో కనిపించింది. నిన్న కూడా ప్రైస్ కూడా పెరగటం చూసాం, అరౌండ్ 3% అనమాట. కేర్ఫుల్గా చూడమంటాను. మేబీ సంథింగ్ ఈస్ కుకింగ్ ఇన్ పేటీఎం అని అయితే అనిపిస్తుంది, చూడండి. షార్ట్స్ బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్ ఇలాంటి స్టాక్స్లో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. కన్విక్షన్తో డెలివరీ కానీ హై రోల్ ఓవర్స్ ఏయైనాయో చూస్తే కనుక ముతూట్ ఫైనాన్స్, మ్యాన్ కైండ్, ఐటీసీ, యునైటెడ్ స్పిరిట్స్, సిప్లా, మ్యారికో. ఓకే, కుటుంబరావు దగ్గర ఏదో పవర్ కట్ ఇష్యూ కనిపించింది, ఒకసారిగా చీకట్లో ఉన్నట్లుగా కనిపించింది. సో మేబీ పవర్ కట్ ఇంపాక్ట్. మన కంపెనీల ప్రమోటర్స్ మన కంపెనీస్ని ఎంత బలహీనపు పునాదుల మీద నిర్మిస్తారో మనకు మన టెక్ కంపెనీసే ప్రధానమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రతన్ టాటా గారి తర్వాత టాటా కంపెనీల్లో చాలా వీక్నెస్ వచ్చేసింది. రకరకాలుగా గ్రూప్లో ముసలం పుట్టుకొచ్చింది. గ్రూప్ డైరెక్టర్ల మధ్యలో రకరకాల విభేదాలు చూసాం. హెచ్డిఎఫ్సిలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన హెచ్డిఎఫ్సి ప్రమోటర్, ఆయన పేరు సడన్గా మైండ్ అప్పుడప్పుడు పనిచేయదు కదా, ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. బోర్డు సభ్యుల మధ్య వచ్చిన విభేదాలు చూసాం. అలాగే కానీ ఇదే పరిస్థితి మనం అమెరికాలో, అలాగే ఇన్ఫోసిస్, నారాయణమూర్తి గారి గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నారాయణమూర్తి, నందన్ నీలేకణి, ఆ మోహన్ దాస్ పాయ్, ఆ ట్రయోఫ్ గురించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కంపెనీ ఇలాగ స్లోగా బలహీనపడిపోయిందో మనం చూసాం. టీసీఎస్ది అదే పరిస్థితి. రామ్దోరాయ్ ఉన్నప్పుడు ఎలా ఉండింది కంపెనీ, తర్వాత చంద్రశేఖరన్ ఆయన స్టాండ్ అలోన్గా టీసీఎస్లో ఉన్నంత వరకు బాగుంది. ఎప్పుడైతే ఆయన గ్రూప్ చైర్మన్గా వెళ్ళిపోయారో అక్కడ నుంచి
టీసీఎస్ కూడా వీక్ అయిపోయింది. అంటే ఆయన ఫోకస్ ఇతర కంపెనీల వైపు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి చంద్రశేఖరన్ ఫోకస్. ఇదే యూఎస్లో చూడండి, బిల్ గేట్స్ వెళ్ళిపోయిన తర్వాత మైక్రోసాఫ్ట్కి ఏమీ కాలేదు, పైగా ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయింది. ఇట్ ఈజ్ నౌ ది సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీ ఎన్విడియా తర్వాత. అలాగే జెఫ్ బెజోస్ వెళ్ళిపోయిన తర్వాత అమెజాన్ ఏమాత్రం వెనుకబడిందా, ఇంకా మరింత బలం పుంజుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసింది. అలాగే యాపిల్, స్టీవ్ జాబ్స్ తర్వాత అసలు ఏమవుతుంది యాపిల్ అనుకున్నాం. టిమ్ కుక్ వచ్చారు, అక్కడ నుంచి కంపెనీ ఓవరాల్గా బిజినెస్ మోడలే ఒక కొత్త పుంతలు తొక్కింది. ఇవాళ మనం యాపిల్ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే $4.54 ట్రిలియన్, ఏమీ వెనుకంజలో ఏం లేదు. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ తర్వాత థర్డ్ పొజిషన్లో ఉంది. సో అటువంటి ఒక నాయకత్వం ఏ విధంగా ఫౌండేషన్స్ వేయాలో ఒక సంస్థకు సంబంధించి, ఆ సంస్థ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి ఫౌండేషన్స్ వేయాలో అమెరికన్ ఎంటర్ప్రెన్యూర్స్, రేపు ఎన్విడియా కూడా అంతే. హువాన్ సెంగ్ ఆయన తర్వాత కంపెనీ మరింత కొత్త విప్లవానికి దారితీసినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో దట్స్ దేర్ ఇన్ దేర్. ఐ థింక్ అక్కడ ఉన్నటువంటి ఆ ఎకో సిస్టంలో ఉంది. అక్కడ ప్రభుత్వం క్యాపిటలిజానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఆ విధంగా ఉంటాయనుకుంటాను. అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ క్లైమాటిక్ అట్మాస్ఫియర్ కూడా పనిచేస్తుందేమో, ఆ వాటర్ పనిచేస్తుందేమో, అన్నీ కలిపి ఆ పంచభూతాలు కలిపి అటువంటి ఒక చక్కటి ఎంటర్ప్రెన్యూర్షిప్ని అమెరికన్, ఈవెన్ సౌత్ కొరియాలో చూస్తున్నాం మనం ఇదే పరిస్థితి. తైవాన్లో సరే ఒకే ఒక్క కంపెనీ అనుకోండి, మిగతా కంపెనీలు అంత గొప్ప కంపెనీలు అక్కడ ఏం లేవు. బట్ స్టిల్ ఒక్క కంపెనీ చాలు. మన దగ్గర కూడా ధీరుభాయ్ అంబానీ గారి తర్వాత ముఖేష్ అంబానీ గారు ఒక్కరే మినహాయింపు, ఆయన ఒక్కరే అలా చేయగలిగారు. మిగతా ఎంపైర్స్ అన్నీ కూడా మనం ఒకప్పటి ఎస్ఆర్ గ్రూప్ కావచ్చు, ఆ తర్వాత మనం చూసిన వేదాంత గ్రూప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బలహీనపడుతూ వచ్చాయి. బిర్లాస్లో కూడా మనం కుమారమంగళ బిర్లా గారి గ్రూప్ ఒక్కటే కొద్దిగా నిలబడగలిగింది. మిగతా కంపెనీస్ స్వాతంత్ర్యం తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాన్ని అంతగా వినియోగించుకోలేకపోయాయి. ఎనీవే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారిని మాట్లాడదాం, అలాగే మళ్ళీ కుటుంబరావు గారిని తీసుకుందాం. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, సో ఇవాళ మనకు వెన్స్డే, బట్ స్టిల్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు. సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి? ఓపెనింగ్ అయితే వీక్గా కనిపిస్తోంది, అండ్ జూన్ సిరీస్ ప్రారంభమవుతోంది. నిఫ్టీకి సంబంధించి ఎలా ట్రేడ్ చేయొచ్చు? ముందు రోజు మనం ట్రేడ్లో ఉన్నామండి. బేసిక్గా హాలిడే రోజు కొంత ఇలాంటి అంటే లోకల్గా స్పెసిఫిక్ హాలిడే కాబట్టి కొద్దిగా మార్కెట్స్ నర్వస్నెస్ చూపించే అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా మార్కెట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే బ్రాడర్ ఇండిసెస్లు మాత్రం కొంచెం వీక్గా ట్రేడ్ అయినాయి. నిఫ్టీ 24,000 బిలో క్లోజ్ అవడం ఇవన్నీ చూసాము. కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ మాత్రం, మిడ్ క్యాప్ ఇండెక్స్లు మాత్రం ఆల్ టైమ్ హైస్కి వెళ్ళడం గమనించడం జరిగింది. అంటే మార్కెట్లో ఓవరాల్గా బ్రెడ్త్ నిన్న ఈక్వల్గా ఉన్నప్పటికీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్లు బాగా పర్ఫామ్ చేసినాయి. బ్రాడర్ ఇండిసెస్ అయిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లు మాత్రం వీక్గా ఉన్నాయి. మెయిన్గా మేబీ ఇది మంత్లీ సెటిల్మెంట్ కారణంగా జరుగుండొచ్చా అని ఒక చిన్న డౌట్ ఉంది. అది ఈరోజు క్లారిటీ వస్తుంది. అంటే కేవలం సెటిల్మెంట్ వల్లే మార్కెట్స్ నిన్న పడిపోయినట్లయితే ఈరోజు మార్కెట్స్ మళ్ళీ కోలుకునే అవకాశాలు ఉన్నాయి. నిన్న మనం రెసిస్టెన్స్ 1 తర్వాత మార్కెట్స్ మూవ్ అయితే బై చేయమని చెప్పడం జరిగింది. అది ఆ కాల్ ఫెయిల్ అయింది. సో అది నోట్ చేసుకోవాలని చెప్తాను. తర్వాత మార్కెట్స్ ఒక నెగిటివ్ క్యాండిల్ కాకుండా 24,000 కింద క్లోజ్ అవటం, అట్లాగే 50 days ఈఎంఏ కూడా కింద క్లోజ్ అవటం చూసాము. మొత్తం మీద 20 days ఈఎంఏ, ఎస్ఎంఏ మాత్రం టోటల్గా ప్రొటెక్ట్ అయినాయి. ఒక స్టిఫ్ రెసిస్టెన్స్ అనేది 24,100 దగ్గర మార్కెట్స్కి గమనించామండి. సో మొత్తం మీద మనము మార్కెట్స్లో ఇక్కడ నుంచి చూసినట్లయితే 23,800 అనేది ఒక మైల్డ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 23,800 దగ్గర కనిపిస్తుంది. మైల్డ్ రెసిస్టెన్స్ 24,100 దగ్గర ఉందండి. సో స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మాత్రం 24,600 దగ్గర మనకి ఆ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో మొమెంటమ్ ఇండికేటర్స్ మాత్రం కొంచెం బెటర్గా కనిపిస్తున్నాయి. అంటే ఎంఏసిటీలో పాజిటివ్ క్రాస్ ఓవర్ రావడం, హిస్టోగ్రామ్లో కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ ఫార్మేషన్స్ కనిపించడం, ఇవన్నీ కూడా కొంచెం ట్రెండ్ పాజిటివ్గా ఉన్నట్లుగా, అంటే పాజిటివ్గా మారేటట్లుగా కనిపిస్తుంది. విత్ షార్ట్ టర్మ్ కొంత కన్సల్టేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మాత్రం కొంచెం
24,000 కాల్ హైయెస్ట్ రేటింగ్ కనిపించింది, అలాగే 23,200 పుట్ హైయెస్ట్ రేటింగ్ కనిపించింది. సో ఇది కొంచెం వరీయింగ్గా ఉంది. అంటే 23,200 దగ్గర హైయెస్ట్ ఉండటంతో మార్కెట్స్ ఏమన్నా కొంచెం మళ్ళీ పాత కన్సాలిడేషన్ జోన్లోకి వస్తాయా అన్న అనుమానాలు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా అర్థమవుతుంది. కానీ ఈరోజు క్రియేట్ అయ్యే ఓపెన్ ఇంట్రెస్ట్ల ప్రకారమే మనం ఈ సిరీస్లో మళ్ళీ పాత జోన్లోకి వెళ్తామా, లేకపోతే మార్కెట్స్ అప్ సైడ్కి వెళ్ళి కొత్త జోన్స్ క్రియేట్ చేసుకొని కొత్త న్యూ కన్సాలిడేషన్ జోన్స్ క్రియేట్ చేస్తాయి అనేది ఈరోజు ట్రేడ్లో మనకు అర్థమవుతుందండి. సో మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ అయితే 0.36% నష్టపోవడం చూసాము. చిన్న స్మాల్ షాడో పైన అంటే టాప్ ఆఫ్ ద బాడీ కనిపించింది. 50 days ఈఎంఐని నిలబెట్టుకోలేకపోయింది. అలాగే కాకపోతే హైయర్ లో ఫార్మేషన్ మాత్రం ఇంటాక్ట్గా ఉందండి. సో ఇంకా మొమెంటమ్ ఇండికేటర్స్ పరంగా సిమిలర్ సిచ్యువేషన్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. ఎంఏసిడి పాజిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది, అట్లాగే హిస్టోగ్రామ్లో కూడా గ్రీన్ బార్స్ మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కొంచెం బెటర్ కండిషన్లో బ్యాంక్ నిఫ్టీ ఉందన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మంత్లీ పిక్చర్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, నిఫ్టీ కంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. 55,500 కాలు పుట్టు హైయెస్ట్ రేటింగ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ అంటే పుట్ సైడ్ చూస్తే ఎందామనీలో పుట్స్ హైయెస్ట్ రేటింగ్ ఉండడంతో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో ఒక పాజిటివ్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుంది అన్న ఆశలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత దీనికి బలం చేకూర్చే మిగతా అంశాలు కనుక చూసినట్లయితే ఇండియా విక్స్ కూడా 3.4% నిన్న తగ్గి ఆల్మోస్ట్ 16.13 దగ్గర క్లోజ్ అయింది. ఇది కొంచెం బలాన్ని ఇస్తుంది. క్రూడ్ క్రమేపీ తగ్గుముఖం పడుతుంది చూడాలి. F&Oలో జూన్ సిరీస్లో అవుట్ పెర్ఫామ్ చేసే మిడ్ క్యాప్ ఐడియాస్ కావాలి మాకు. ఇవన్నీ మాకు అర్థం కావు, విక్స్, జెండు బామ్ ఇవన్నీ కూడా. సో లాస్ట్ సిరీస్లో మే సిరీస్లో వేదాంత 25% పెరిగింది. F&O స్టాక్స్లో చెప్తున్నాను నేను. BSE 21.5% పెరిగింది. వొడాఫోన్ ఐడియా 42% పెరిగింది. అండర్ పెర్ఫామ్ చేసిన కేన్స్ టెక్నాలజీస్ 20% డౌన్, కళ్యాణ్ జ్యువెలర్స్ 14% డౌన్. సో ఈ సిరీస్లో ఎందుకంటే మిడ్ క్యాప్స్లోనే మొత్తం యాక్షన్ ఉంది, నిఫ్టీలో లేదు, బ్యాంక్ నిఫ్టీలో లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ మార్కెట్స్ ఆర్ డామినేటెడ్ బై మిడ్ క్యాప్స్. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ నిన్న మనకు ఆల్ టైమ్ హై దగ్గర మరొక ఫ్రెష్ ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది. సో ఈ సిరీస్లో అవుట్ పెర్ఫామ్ చేయడానికి చార్ట్స్ పరంగా అవకాశాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? చార్ట్స్ పరంగా చూస్తే కొన్ని మెటల్ స్టాక్సే మళ్ళీ ప్రిఫర్డ్ చాయిస్గా ఉందండి. నిన్న కూడా మెటల్స్ బాగా షైన్ అవడం చూసాం. గ్లోబల్గా కూడా మెటల్ స్టాక్స్ బాగా పెరగడం మనం గమనిస్తున్నాము. సో మెటల్ స్టాక్స్లో ఎక్కడైతే F&O సెగ్మెంట్లో స్టాక్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకొని ఆ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. అట్లాగే కొన్ని PSU బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివి కూడా మళ్ళీ బెటర్ కండిషన్లోకి వస్తూ ఉన్నాయండి. సో కొన్ని PSU బ్యాంక్స్లో కూడా యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లాంటివి మళ్ళీ బాగుండే అవకాశాలు ఉన్నాయండి. ఈ రెండు సెక్టార్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఫర్దర్గా వన్స్ 1 or 2 days మార్కెట్స్ మూవ్ అయిన తర్వాత అప్పుడు కండిషన్స్ని బట్టి మనం ఇంకా ఫర్దర్గా కొన్ని స్టాక్స్ ఫిల్టర్ చేసి చెప్దాం. ఓకే, మెటల్స్ అండ్ PSU బ్యాంక్స్ వీటిల్లో ఒక ఆపర్చునిటీ కనిపిస్తోంది. కుటుంబరావు గారు పర్టికులర్ అన్నారు కాబట్టి 2 స్టాక్స్ నేను చెప్తాను. స్టాక్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయమంట. పతాంజలి, AB క్యాపిటల్. పతాంజలి ఫుడ్స్ అండ్ AB క్యాపిటల్ రెండు 450, 350 స్టాప్ లాస్ పెట్టుకుని F&Oలో ఈ సిరీస్కి ఓన్లీ ఈ సిరీస్కి. ఓకే ఓకే, నోట్ చేసుకోండి. ఇక్కడ పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం అనేది కుటుంబరావు చెప్తున్న సలహా. అలాగే రామకృష్ణ గారు, మెటల్స్లో ఎక్కడ కనిపిస్తుంది? నాల్కో, హిందాల్కో, హిందుస్థాన్ జింక్, వేదాంత అండ్ హింద్ కాపర్. ఈ 5 చార్ట్స్లో ఏది స్ట్రాంగ్గా కనిపిస్తుంది? నాల్కో అయితే నెంబర్ 1 చాయిస్ అండి. నాల్కో చాలా బాగుంది ఇప్పుడు చార్ట్ పరంగా చూసినట్లయితే. నిన్న కూడా పర్ఫార్మెన్స్ అంటే చక్కటి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్, తర్వాత ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ కనిపిస్తూ ఉంది. వేదాంత అంటే మిగతా లిస్టింగ్ అయిన తర్వాత ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయో చూడాలి. వేదాంత కూడా బాగానే ఉంది. హిందుస్థాన్ జింక్ అవి చూడాలండి. అంటే హిందుస్థాన్ జింక్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే హిందుస్థాన్ జింక్ చార్ట్ కూడా చాలా బాగుందండి. అంటే నిన్న కూడా 20 days మూవింగ్ యావరేజ్ దగ్గర లాస్ట్ 5-6 సెషన్స్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా అక్కడ సపోర్ట్స్ తీసుకుంటూ ఉంది. హిందుస్థాన్ జింక్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇద్దరు అనలిస్టుల దగ్గర నుంచి మంచి ఐడియాస్ వచ్చాయి జూన్ సిరీస్కి సంబంధించి వీటిల్లో. బట్
స్టాప్ లాసెస్తో మీ రిస్క్ అప్టైట్కి తగ్గట్లుగా, మీ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్లుగా మాత్రమే ట్రేడ్ చేయండి. ఇది ఈ అంశాన్ని మాత్రం పదే పదే గుర్తుంచుకోవాలి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. ప్రీ ఓపెన్ ట్రేడ్ 33 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ, సెన్సెక్స్ 70 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 100 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఒక వీక్ ఓపెనింగ్ చూడబోతున్నాం. కాకపోతే ఎటువంటి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఈరోజు ఉంటుందో ఆసక్తిదాయకం, గమనించడం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. నా దగ్గర హిండాయ్ ఒకటి, అమర్ రాజా బ్యాటరీస్, సిడిఎస్ఎల్ ఈ మూడు కొంచెం 20-25% లాస్ట్ లో ఉన్నాను సార్. అది ఏం చేయమంటారు? అమర్ రాజా, సిడిఎస్ఎల్, ఇంకోటి ఏదన్నారు? హుండాయ్. హ్యుండాయ్ బాగా. సార్ ఇంకోటి, మనం లాస్ట్ మంత్ లో మీరు మీటింగ్ వర్క్ షాప్ పెట్టారు కదా 18th 19th హైదరాబాద్ లో. అప్పుడు అటెండ్ అయ్యాను. ఇంకా కుటుంబరావు గారి బుక్స్ రాలేదు సార్ నాకు. పుస్తకం రాలేదు. మీరు స్టాక్స్ కంటే కూడా ఆ పుస్తకం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్తో కనిపిస్తున్నారు. ఎనివే, సరే, పుస్తకం గురించి కుటుంబరావు ఏం చెప్తారు విందాం. హ్యుండాయ్ అయితే బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుందండి. అమర్ రాజా, సిడిఎస్ఎల్ నో ప్రాబ్లం, అవి వచ్చేస్తాయి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. హ్యుండాయ్లో ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఫ్రమ్ హ్యుండాయ్ టు, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ షేర్ పరంగా కూడా అంతగా ఇంప్రూవ్మెంట్ కనపట్లేదు ఎప్పటికప్పుడు వస్తున్న నెంబర్స్ని చూస్తే. కుటుంబరావు ఏంటి, హ్యుండాయ్లో ఉండొచ్చా లేదా? బుక్స్ డిస్పాచ్ అయిపోయినాయి అండి. మోస్ట్లీ ట్యూస్డే నాట్ డిస్పాచ్ అయినాయి కాబట్టి ఇవాళ రేపట్లో రిసీవ్ అవుతూ ఉండొచ్చు అందరికి కూడా. ఓ, గుడ్ న్యూస్. సో అందరికీ ఎవరైతే మనకు 19th వర్క్షాప్కి అటెండ్ అయ్యారో వాళ్ళకి వచ్చేస్తాయి. అంతకుముందు వాళ్ళకి ఎలాగో అక్కడే వర్క్షాప్ దగ్గర ఇచ్చేసాం కాబట్టి అక్కడేం ఇబ్బంది లేదు. ఓకే, ఈ స్టాక్స్ పరిస్థితి ఏంటి? హ్యుండాయ్ నాకైతే మారుతి కానీ టాటా మోటార్స్ కానీ షిఫ్ట్ కావచ్చు అనిపిస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా ముఖ్యంగా. అంటే యాక్చువల్గా హ్యుండాయ్ అండి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ అయితేనే ఉండాలి, కానీ ఎందుకంటే అండర్ పెర్ఫార్మింగ్ స్టాకే. ఎందుకంటే ఆల్ నెంబర్ ఆఫ్ లాంచెస్ కానీ వెహికల్స్ ఇవన్నీ కూడా చూస్తే ఫ్లాటిష్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్ లాస్ట్ 1.5-2 quarters కూడా అనమాట. దానికంటే ఇప్పుడు టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ చాలా స్పీడ్గా ఉంది, ఎందుకంటే ఈవీ ఎంఫసిస్ ఎక్కువ. మారుతి మోర్ అండ్ మోర్ న్యూ మోడల్స్ లాంచ్ చేసి మారుతి కూడా స్ట్రెంత్ చూపిస్తాను. ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ అయితేనే హ్యుండాయ్లో ఉండమంటాను, బట్ అదర్వైజ్ షిఫ్ట్ టు మారుతి అండి. ఓకే, అవును రాజా, నేను డీటెయిల్గా మాట్లాడుకున్నాం కుటుంబరావు. నేను ఎవరో ఒక ఆయన, అమర్ రాజా, సిడిఎస్ఎల్ రెండు మీడియం టర్మ్ హోల్డ్ చేయమంటానండి. హోల్డ్ చేయండి. నేను ఎవరో ఒక ఆయన అడిగారు నన్ను, ఏమండి మీరేమో కుటుంబరావు గారు చెప్తున్న దానికి మీరు విరుద్ధంగా చెప్పారు, మేము కన్ఫ్యూజ్ అయిపోతామని. నేను చెప్పింది పాస్ట్ గురించి, అంటే నిన్న వెలువడిన నెంబర్స్ గురించి మాట్లాడాను. కుటుంబరావు గారు ఫ్యూచర్ గురించి మాట్లాడారు. వాళ్ళ గిగా ఫ్యాక్టరీ ప్లాన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి బాగుంటుందన్నారు. కన్ఫ్యూజన్ ఏముంది అక్కడ? సో కన్ఫ్యూజ్ కావద్దు, కొంచెం బ్రెయిన్ అప్లై చేయాలంతే, అంతకంటే పెద్ద మనం చేయాల్సిందే లేదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో శ్రీధర్, కర్నూలు సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అడగండి శ్రీధర్. రామారతన్ అండ్ వైర్స్ 470 బై చేస్తాను సార్. ప్రెసెంట్ రేట్ ఎగ్జిట్ ఆర్ ఫిల్. రామ్ విక్రాంత్ రత్న ఇంజనీరింగ్ వైర్స్ ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. ఏదండి? రామారతన్ అండ్ వైరు 470 బై చేస్తాను సార్. ఇక్కడే ఉన్నాయి, అదే ప్రైస్ దగ్గర ఉంది. ఇంకా ఏంటి డౌట్ దానిలో? ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అయినాక విక్రాంత్ ఇంజనీరింగ్ ప్రెసెంట్ రేట్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? కాదు, నిన్నే కొన్నారు రామ్ రత్న వైర్స్. కొనే ముందు అడగాలి కదా, హోల్డా ఎగ్జిట్ కొనుక్కోవచ్చా అని. అంత హడావుడి పనికిరాదు శ్రీధర్ గారు. నిన్న 52 వీక్ హై టచ్ అయిన స్టాక్ వసంత్ గారు. 52 వీక్ హైలో కొనుంటారు. కొన్న దగ్గర నుంచి మళ్ళా హడావుడి, ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ వీక్ గా ఉంది కదా అని. దట్ ఈస్ నాట్ ద వే టు ట్రేడ్ అని చెప్పేసి అని అంటాను. ఇంత ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ ఉన్నప్పుడు మీరు అది స్టాక్ ఏ లెవెల్లో ఉంది ఏంటి అన్ని కూడా చూసి కొనాల్సిన అవసరం. నిన్న ఇంటర్డే కూడా స్టాక్ బాగా పెరిగింది, అది కూడా అర్థం చేసుకోవాలి. నెంబర్స్ అద్భుతంగా వచ్చాయి రామ్ రత్న వైర్స్లో. టాప్ లైన్ అయితే మామూలుగా పెరగలేదు. ఇది క్వార్టర్ ఆన్ క్వార్టరే 40% పెరిగింది టాప్ లైన్. సరే, ప్రాఫిట్స్ కూడా పెరిగాయి అండ్ మార్జిన్స్ అక్కడే ఉన్నాయి, 5%, 6% మధ్యలోనే కొట్టుకుంటున్నాయి. బట్ ఓవరాల్గా ఈ సెగ్మెంట్ బాగుంది కాబట్టి ఈ సెక్టర్లో ఉన్న కంపెనీలు, అవి ఎటువంటి కంపెనీ అయినా సరే, ఈ వైర్స్ అండ్ కేబుల్స్ సంబంధించిన కంపెనీలు అద్భుతంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఈ విక్రాంత్ ఇంజనీరింగ్, రామకృష్ణ గారు ఏమన్నా చార్ట్ చూసారా? ఎంట్రీ పాయింట్ కావాలి టైంకి. రీసెంట్లీ లిస్టెడ్, రిలేటివ్లీ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది. అంటే కొంచెం బాటమ్ నుంచి 50s నుంచి స్టాక్ పెరుగుతూ వస్తుందండి. 77 దాకా వచ్చింది. రిజల్ట్స్ తర్వాత పాజిటివ్ మొమెంటం ఈ స్టాక్ లో కనిపిస్తుంది.
ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. ఎంటర్ కావచ్చా ఇక్కడ? ఎంటర్ కావచ్చండి. ఒక 50% పొజిషన్స్ ఇక్కడ ఎంటర్ కావచ్చు. తర్వాత చిన్న రెసిస్టెన్స్ అనేది 86 ప్రైస్ దగ్గర ఉందండి. 86 క్రాస్ అయ్యే టైంలో బ్యాలెన్స్ అమౌంట్ ఎంటర్ కామని చెప్తాను. ఓకే, ఇందులో కూడా ఒకటి చూడాలి వసంత్ గారు, స్పెక్టాక్యులర్ రిజల్ట్ వచ్చింది మార్చ్ ఎండింగ్. టర్న్ ఓవర్ డబుల్ అయింది, ప్రాఫిట్స్ 150% పెరిగినాయి అంతా కూడా. అయినా కూడా స్టాక్ ఒకటి ఏంటంటే మనం అబ్జర్వేషన్ చూడాల్సింది, లిస్టింగ్ టైం అప్పుడు 110 ఏదైతే టచ్ అయిందో ఆ లెవెల్ రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 77, 78 దాకా వచ్చింది. రియల్ యాక్షన్ 85, 86 దాటితే వస్తుందని అనుకోండి. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఎలా ఓపెన్ అయ్యాయి? వీక్గానే ఓపెన్ అయ్యాయి. 30 పాయింట్ల నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో. సెన్సెక్స్ ఒక 90 పాయింట్ల 100 పాయింట్లు నష్టపోయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది రెండింటి మీద. 145, 150 పాయింట్ల నష్టం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూద్దాం. 896, 517 పాజిటివ్గా ఉంది. ఎన్ఎస్సిలో 1125, 547 ఆల్మోస్ట్ 2:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఉంది. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి యాజ్ యూజువల్. నిఫ్టీ లూజర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇవి కనిపిస్తున్నాయి. గ్రాసిమ్ స్లైట్లీ లాభాలతో ఓపెన్ అయింది. హిందాల్కో పాజిటివ్గా ఓపెన్ అయింది. సన్ఫార్మా, అలాగే ఎటర్నల్, ఎన్టీపీసీ, టాటా కన్స్యూమర్, డాక్టర్ రెడ్డీస్ ఇలాంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి ఓపెనింగ్లో. కోల్ ఇండియా నష్టాలతో ఓపెన్ అయింది. ఆఫర్ ఫర్ సేల్ ఓపెన్ కాబోతోంది. మిడ్ క్యాప్ గెయినర్స్లో ఎన్ఎల్సీ ఇండియా, డెలివరీ, జేఎంఆర్ పోర్ట్స్. కోల్ ఇండియా ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 6%. సో ఆఫర్ ఫర్ సేల్ ఫ్లోర్ ప్రైస్ బాగా తక్కువ ధర దగ్గర నిర్ణయించారు, 412. అందుకని ఇప్పుడు 432 కనిపిస్తోంది ఓపెనింగ్ ట్రేడ్లో. అలాగే ఆస్ట్రాజెన్కా ఫార్మా నెగిటివ్గా ఓపెన్ అయింది. టెక్నో ఎలక్ట్రిక్ ఈరోజు కూడా నష్టాలు కొనసాగుతున్నాయి. గుజరాత్ ఫ్లోరోకెమ్, ఓఎన్జీసీ, ఏఐఐఎల్ ఏంటో ఈ కంపెనీ, బ్లూజెట్ హెల్త్ కేర్, ఐటీసీ, ఐఆర్సిటీసీ ఇటువంటి కౌంటర్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి ఓపెనింగ్లో. గెయినర్స్ ఓకే, జేఎస్డబ్ల్యూ స్టీల్ స్వల్పంగా లాభాలతో ఓపెన్ అయింది. అలాగే ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తోంది. సో ఓపెనింగ్లో పిఎన్జీ హెల్త్ ఒకటి పెరిగింది. పిఎన్జీ హెల్త్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిందని ఇందాక అనుకున్నాం మనం మార్నింగ్. 8% పెరిగింది. అలాగే ల్యాండ్ మార్క్ కార్స్ ఈ స్టాక్ కూడా 4.5% వరకు పెరగడం చూస్తున్నాం. సో ఎబిటా స్ట్రాంగ్గా పెరగడంతో బాయర్ క్రాప్ సైన్సెస్ ఈ స్టాక్ కూడా 3.5% పెరగడం చూస్తున్నాం. సో ఒక వీక్ ఓపెనింగ్ బట్ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనిపిస్తుంది. జేకే టైర్స్ కూడా నెంబర్స్ బాగున్నాయి. దీంతో 4.5% జేకే టైర్ స్టాక్ పెరగడం చూస్తున్నాం. అండ్ ఐటీసీ ఎక్స్ డివిడెండ్ అయిపోయింది, దీంతో 2% డౌన్ ఐటీసీ. ఓకే వసంత్ గారు, కుటుంబరావు ఇందాక అడిగారు ఆయన రామరత్న వైర్స్ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు. 515 అయిపోయింది, 10% పెరిగింది వాళ్ళ నిన్నటి నుంచి చూస్తే. ఈ కేబుల్స్ కంపెనీస్లో చాలా స్ట్రాంగ్ అదే ఎందుకంటే కుటుంబరావు ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ కూడా చూడండి, దాదాపు 10% పెరిగింది, 11% పెరిగింది వాళ్ళ. కరెక్ట్. కాబట్టి ఆ సెక్టర్ లో అనమాట డెఫినెట్లీ ఒక హైప్ ఉంది, మొమెంటం నడుస్తుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని కంటిన్యూ చేయొచ్చాము అనిపిస్తుంది. దాదాపు అన్ని కంపెనీలు కూడా 52 వీక్ హైస్ దగ్గర ఉన్నాయి కేబుల్స్ కంపెనీస్, ఎక్కడైనా 1 మినహాయిస్తే. ఓకే రామకృష్ణ గారు, ఏదైనా ట్రేడింగ్ అడ్వైజ్ ఇస్తారా? సో ఈ రోజైతే రేపు హాలిడే ఉంది కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఓన్లీ మనకి స్ట్రెంత్ అనేది 24,000 అబోవ్నే మనకు కనిపిస్తుంది. కొంత విక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతూ ఉండటం మంచి అంశంగా చెప్పుకోవచ్చు. సో మార్కెట్స్ కనుక 24,000 దాటి క్లోజ్ అవుతుంటే లాంగ్ అటెంప్ట్స్ ఓన్లీ పొజిషనల్ ట్రేడర్స్ ట్రేడ్ చేయొచ్చండి. ఇంటర్డేకి పెద్ద స్కోప్ లేదు. అంటే ఆ 24,000 దాటిన తర్వాత కొంటే అక్కడ నుంచి పెద్ద మూవ్ అయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తుంది ఇంట్రాడే వరకు. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ ఎవరైనా పొజిషన్స్ తీసుకోదలుచుకుంటే విత్ హెడ్జింగ్ మెకానిజంతో 24,000 అబోవ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను ఈరోజు వస్తే. రెడ్ టేప్ నిన్న మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, నిన్నే పెరిగింది స్టాక్. ఈరోజు కూడా ఒక 2.5% వరకు పెరగడం చూస్తున్నాం. బోత్ హిందాల్కో, నాల్కో స్ట్రాంగ్గా ఉన్నాయి. అల్యూమినియం ప్రైసెస్ 4-year హైస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉండడంతో వేదాంత పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే వోకార్డ్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, 3% అప్. స్విగ్గీ, ఇంజనీర్స్ ఇండియా, కేఫిన్ టెక్నాలజీస్, ఏఐఏ ఇంజనీరింగ్ ఇటువంటి కంపెనీస్లో మనకు పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఓకే మెయిల్స్లోకి వెళ్దాం. స్పందన
గుడివాడ నుంచి అడుగుతున్నారు. ఆవిడ కెమ్కాన్ స్పెషాలిటీ IPO టైం నుంచి 320 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చా లేదా? ఏదండి? కెమ్కాన్ స్పెషాలిటీ కెమ్కాన్ కెమికల్స్ రంగానికి చెందిన అదే. కంపెనీ. కెమ్కాన్ ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా మనం ఇచ్చామండి స్టాక్ అనమాట. స్టాక్ అప్పటి నుంచి కాస్త బాగానే పెరిగి 300 దాకా మళ్ళీ కరెక్ట్ అవటం కూడా చూసాం. బేసికల్లీ మార్చ్ ఎండింగ్ రిజల్ట్ కాస్త డిసప్పాయింట్ చేసింది. అంటే టాప్ లైన్ పెరిగినా కూడా బాటమ్ లైన్ ఫ్లాట్గా ఉండటంతో హోల్డ్ చేయమంటానండి. ఇక్కడ నుంచి స్టాక్ తిరిగి ర్యాలీ కావచ్చు. మైక్రో క్యాప్ స్టాక్ ఇది. సుబ్రహ్మణ్యం ఫ్రమ్ నాసా కదండి, కాకినాడని నాశనం చేయొద్దు దయచేసి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 800 రూపాయలు తీసుకున్నారట, లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే స్టాక్ మనం చూసాం వాలటిలిటీ బాగా పెరిగింది లాస్ట్ 6 monthsలో అనమాట. అండ్ షార్ప్ మూవ్స్ అప్ అండ్ డౌన్ రావటం, 52 వీక్ లో కూడా ఎంత స్పీడ్గా వచ్చిందో కూడా మనం అబ్జర్వ్ చేసాం. అక్కడి నుంచి స్టాక్ రికవర్ అవడానికి చూస్తుంది. కానీ రిజల్ట్స్ చూసి దాని తర్వాతే డెసిషన్ తీసుకుంటే బెటర్ అంటాను. ఎందుకంటే లాస్ట్ టైం రిజల్ట్స్ వీక్నెస్ తోటే స్టాక్ పట్టడం కూడా చూసాం. దైతా సత్యనారాయణ ప్రసాద్ ఈయన అడుగుతున్నారు, LIC ఇప్పుడు ఇవాళ కంబోనస్ లాస్ట్ డేట్ కాబట్టి కంబోనస్లో అమ్ముకోవడం మంచిదా, లేదు ఎక్స్ బోనస్లో అమ్మడం మంచిదా? ఇది టెక్నికల్స్ దృష్టితో అడుగుతున్నారట. రామకృష్ణ గారు, LIC ఎక్స్ బోనస్ ఎక్కడ ప్రైస్? అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంటే ఎక్స్ బోనస్ అయినా కమ్ బోనస్ అయినా దానికి తగ్గట్టుగా షేర్స్ స్ప్లిట్ అవుతాయి కాబట్టి ప్రైస్ అయితే మనం టెక్నికల్ గా చూసినప్పుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటుందండి స్టాక్. కొంత రికవరీస్ ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి. మీడియం టు లాంగ్ టర్మ్ హార్జన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. అట్లీస్ట్ ఒక 1 year పీరియడ్ కానీ హోల్డ్ చేసినట్లయితే ఈ స్టాక్ నుంచి మనము ఒక 15 to 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి స్టాక్ లో రిటర్న్స్. అలాగే ఆయన దగ్గర కేఫిన్ టెక్నాలజీస్ ఉన్నాయి, 1000 రూపీస్ పైన 19% లాస్లో ఉన్నారు. NCC 184లో ఉన్నారు, ఇది కూడా 19% లాస్. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయొచ్చా? ఏపీని హోల్డ్ చేయమంటానండి. తిరిగి ఆయన ప్రైస్ వస్తుంది ఈజీగా అనమాట. ఎందుకంటే క్యాపిటల్ ఓవరాల్గా ఇవన్నీ కూడా మార్కెట్ ఇన్ఫ్రా పైన డిపెండ్ అయిన కంపెనీలు అండి. మార్కెట్స్ ఇంప్రూవ్ అయితే కనుక ఆటోమేటిక్ కేఫిన్ ఇంప్రూవ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి హోల్డ్ చేయమంటాను. యాజ్ ఆఫ్ నౌ 850, 900 మధ్యలో కాస్త కన్సాలిడేట్ అవుతాను స్టాక్. అనిల్ కుమార్, యాక్సిస్ కేడ్స్ ఈ కంపెనీ ఇంజనీరింగ్ సర్వీసెస్ బిజినెస్ని డైవెస్ట్ చేసి ఏరోస్పేస్లో షిఫ్ట్ అవుతుందా, ఏదో రాశారు, సంథింగ్ అర్థం కావట్లేదు. ఆయన 500 రూపాయలు ఎంటర్ అయ్యారు. ఈ యాక్సిస్ కేడ్స్ హోల్డ్ చేయొచ్చా? ట్రైలింగ్ స్టాప్ పెట్టి హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే రీస్ట్రక్చరింగ్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మనం చాలా ఎర్లీగా ఇచ్చింది. 180, 190 దాదాపు 3 years బ్యాక్ అనమాట. స్పెక్టాక్యులర్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఈయన బీజేపీ నాయకుడు చంద్రశేఖర్ గారు అనమాట ఇందులో ఇన్వెస్టర్ కూడా, ప్రమోటరు. అది అందుకని అప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఎట్ దట్ టైమ్ హీ వాస్ యూనియన్ మినిస్టర్ ఆల్సో. బట్ అది పక్కన పెడితే కంపెనీస్ ఇన్ న్యూ జనరేషన్ టెక్నాలజీస్ వీటన్నిటిలో కూడా డూయింగ్ ప్రెటీ వెల్. ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోమంటాం. ఓకే. తర్వాత క్రాంప్టన్ ఈ షేర్లు 323 రూపాయల్లో నాగేశ్వరరావు నెల్లూరు నుంచి అడుగుతున్నారు. 323లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి. ఆల్ కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీస్ కాస్త స్లోగా యాక్షన్ చూపిస్తున్నాయి అన్నమాట. అంటే మేబీ రీసెంట్లీ ప్రోడక్ట్స్ లాంచ్ చేసి ఎవరైతే బెటర్గా ఉన్నారో వాళ్ళవి. బట్ క్రాంప్టన్కి వచ్చేసేపాటికి అనమాట లాస్ చూపించటం మార్చ్ ఎండింగ్ అనమాట బాగా నిరాశపరిచింది. అయితే అది 1 time లాస్ అని చెప్తున్నారు వాళ్ళు, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ చేశారు కాబట్టి అని. బట్ స్టాక్ అనమాట స్టెబిలైజ్ అవుతుంది 290 దగ్గర. అరౌండ్ 275 స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమంటారు. తర్వాత రామారావు విజయవాడ నుంచి, ఆయన పవర్ మెక్ రిజల్ట్స్ బాగా వచ్చాయట, సో ఇక్కడ కొనుక్కోవచ్చా? పవర్ మెక్ షేర్స్ కొనొచ్చా? రిజల్ట్స్ బాగా వచ్చాయి. పవర్ మెక్ డిస్కౌంట్ అయిపోయిందండి చాలా వరకు అనమాట. రిజల్ట్స్ ముందే స్టాక్ కూడా అనమాట ర్యాలీ అవ్వటం అంతా కూడా చూసాం మనం. వన్ ఆఫ్ ది బెటర్ కంపెనీస్ స్టేట్ దగ్గర నుంచి, అందులో డౌట్ లేదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ యాజ్ ఆఫ్ నో 2500 దగ్గర. అతిపెద్ద ఆర్డర్ బుక్ అయితే ఉంది కంపెనీకి. ఎగ్జిక్యూషన్ ఆన్ అండ్ ఆఫ్గా కొద్దిగా అటు ఇటు అవుతోంది. బట్ మార్జిన్స్ ఇంప్రూవ్ కావాలి.
ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయినప్పుడే ఇందులో ఒక మంచి జంప్ వస్తుంది. ఓకే, తర్వాత జియో ఫైనాన్స్ గురించి కుమార్ అడుగుతున్నారు. జియో ఫైనాన్స్ 370లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ చేయాలండి, ఏం లేదు. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. తర్వాత గిరి ట్రాన్స్ రైల్ 40% లాస్లో ఉన్నారు. రిజల్ట్ వీక్గా వచ్చింది, ఆటోమేటిక్గా కొద్ది రోజులు వీక్నెస్ ఉంటుంది. ఈ వీక్నెస్లో ఎందుకు ఎగ్జిట్ కావటం? కొంచెం మళ్ళీ ఏదైనా ఆర్డర్ వచ్చిందనో మరొకటో, ఎందుకంటే ఒక ఎగ్జైటింగ్ సెక్టర్లో ఉంది. మిగతా విషయాలను పక్కన పెడితే, రిజల్ట్ని పక్కన పెడితే. తర్వాత హరికృష్ణ, ఆయన దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఉన్నాయట, 20% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, ఎవరేజ్ చేయొచ్చా? ఏ కంపెనీ అండి? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్స్ హోల్డ్ చేయమంటానండి యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే కొద్దిగా సబ్డ్యూడ్గా ఉన్నా కూడా నేను అనుకోవటం పిఎస్యు బ్యాంక్స్ ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ అయితే రావాలని అనుకుంటున్నాను, హోల్డ్ అంటారు. ఓకే, మార్కెట్స్ స్వల్పంగా పాజిటివ్గా టర్న్ అయ్యాయి. నిఫ్టీ అయితే ప్రస్తుతానికి గ్రీన్గా కనిపిస్తుంది, ఫ్లాట్గానే ఉంది, బట్ గ్రీన్లోకి వచ్చేసింది. చూద్దాం ఇక్కడ నుంచి కొంత ఏమైనా బలం పుంజుకుంటుందా ఏమిటైన అంశాన్ని. సో రేపు మార్కెట్స్కు సెలవు కాబట్టి ఎల్లుండి ఉదయం కలుద్దాం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.